హాయ్ హలో వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. మీకు ఉండే ఉంటుంది జియో సిమ్ ప్రచారాలు మామూలుగా చేయలేదు. జియో సిమ్ ఫ్రీ 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 1 మంత్ ఫ్రీ, 3 మంత్స్ ఫ్రీ, నెట్ ఫ్రీ, అది ఫ్రీ ఇది ఫ్రీ అని చెప్పి బుర్రలోకి బాగా ఎక్కించేశారు. అదే ఇప్పుడు ఆ జియోనే ఇప్పుడు 3 నంబర్లు పైకి పెడుతోంది. అడ్డంగా పెడుతుందో పైకి పెడుతుందో అర్థం కావట్లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ప్రతి ఇంట్లో సినిమాలు చూస్తారు, సీరియళ్ళు చూస్తారు. మామూలుగా సీరియళ్ళు టీవీలో వస్తాయి, సినిమాలు ఫోన్లో వస్తాయి, టీవీలో వస్తాయి. ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడాలంటే ఇప్పుడు కిడ్నీలు అమ్ముకోవాల్సి వస్తుంది. ఇంట్లో యువత ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళంతా కిడ్స్ వీడియోలు చూడాలనుకుంటారు. ఇవన్నీ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో దొరుకుతూ ఉంటాయి. జియో హాట్స్టార్, ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ ఇలాంటి ప్లాట్ఫామ్స్లో దొరుకుతూ ఉంటాయి. అందులో వెళ్ళి చూడాలంటే చెప్పాను కదా, కిడ్నీలు అమ్ముకోవాలని చెప్పి. ఇది వాస్తవం. మామూలుగా జియో హాట్స్టార్ మొబైల్ ప్లాన్ ఎంత ఉంటుంది మీకు తెలిసి? ఎంత ఉంటుంది? ఉదాహరణ 149. అదే ఉంటుంది. 3 మంత్స్ కలిపి 149 ఉంటుంది, అంతే కదా. 1 ఇయర్కి ఐ థింక్ 499 అలా ఉంటుంది. సో ఇది మొబైల్స్ ఎవరైతే జియో హాట్స్టార్, ప్రైమ్ ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి 149, 499 ఇయర్ ప్లాన్ ఇవన్నీ కూడా సరిపోతూ ఉంటాయి. సూపర్ ప్లాన్ అనేది ఇంకొకటి ఉంటుంది, 299 3 మంత్స్ అనేసి. అదే 1 ఇయర్కి అయితే ఐ థింక్ 899 ఉంటుంది. సో ఇది బాగానే ఉంటుంది. ఇంకొకరికి టీవీల్లో ఎవరైతే నెట్ఫ్లిక్స్ ఇవన్నీ కూడా యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి 499 3 మంత్స్కి, అదేవిధంగా 1 ఇయర్కి 1499, 1 ఇయర్కి 1499 రీఛార్జ్ ప్రైస్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ రీఛార్జ్ ప్రైస్ ఎంతో తెలుసా? 1499 రీఛార్జ్ ప్రైస్ ఇప్పుడు 2199కి మారబోతుంది. ఎస్, మీరు విన్నది నిజమే. 2199 అంటే దాదాపు 700 చిల్లర పైగా. చూడండి, అంటే 1499 నుంచి 2199 అంటే ఆషామాషా కాదు. అంటే సంవత్సరం మొత్తం చూసుకుంటే 25,000 నుంచి 30,000 వరకు ఓటీటీ ప్లాట్ఫామ్లకే ఖర్చు పెడుతున్నారు. మీరు లెక్కేసుకోండి కావాలంటే. జియో హాట్స్టార్ కావచ్చు, ప్రైమ్ వీడియో కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు, అదేవిధంగా సోనీ కావచ్చు, హాట్స్టార్ కావచ్చు, సోనీ లైవ్ కావచ్చు, G5 కావచ్చు, ఇవన్నీ ఒక్కొక్కటి లెక్కేసుకుంటా పోతే 25,000 నుంచి 30,000 రూపాయలు సంవత్సరానికి ఖర్చు అవుతా ఉంది. నమ్ముతారా మీరు? మీకు తెలియదు ఈ ఖర్చు అంటే, మీకు తెలియకుండానే ఖర్చు పెడతా ఉంటారు. అరే ఏముంది 1499 కదా, చేసేద్దాము. సో 999 కదా, చేసేద్దాం రీఛార్జ్, ఏముంది అనుకొని ఆలోచనతో చేస్తారు అందరూ. కానీ అక్కడ మొత్తం లెక్కేస్తే సంవత్సరానికి 25,000 నుంచి 30,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అంటే సగటు సామాన్యుడి జీతం, ఒక నెల జీతం అది 30,000 రూపాయలు. చూడండి, ఇప్పుడు 2199 పెంచేస్తారు ప్రైజ్. అంటే 1499 నుంచి 2199 పెంచేస్తారు ప్రైజ్. ఇక్కడ చూసుకుంటే అదేవిధంగా నెట్ఫ్లిక్స్ ఇది వచ్చి ఫ్యామిలీ ప్లాన్ 1199, అదే ఇప్పుడు 1599. చూడండి ఎలా ఉందో. ఒక్కొక్క ప్లాన్స్ చూస్తే ఇదండి, నేను చెప్పాను కదా 2199 అనేసి. సో ఫస్ట్ 79 ఉండింది మంత్లీ, మళ్ళీ క్వార్టర్లీ 149, 499, 349, 1099, 2199. అంటే ఫస్ట్ జియో ఫ్రీ 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 అని చెప్పి ప్రచారాలు చేసి మన బుర్రలోకి ఎక్కించి నేను కకృతిపడి జియో సిమ్మే నాది కూడా, అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో అందరికీ బుర్రలోకి ఎక్కించి జియో సిమ్ అని చెప్పి ఇప్పుడు 2199 తెచ్చేసారు లాస్ట్కి. ఇది ఒక ప్లాట్ఫామే కాదు, నెక్స్ట్ ప్రైమ్ వీడియో రాబోతుంది. ప్రైమ్లో కూడా సేమ్, నెట్ఫ్లిక్స్లో సేమ్, వూట్లో సేమ్, G5లో సేమ్. ఇలా ప్రతి ప్లాట్ఫామ్లో కూడా ప్రైజెస్ పెంచబోతున్నారని చెప్పి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇది పెంచారంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఆస్తులు అమ్ముకోవాలి ఫ్యూచర్లో. అట్లా ఉండబోతుంది. ఓటీటీ ప్లాట్ఫామ్లో సినిమాలు చూసే వాళ్ళకి ప్రైజులు ఇవి. మామూలుగా సినిమా థియేటర్లో కూడా ఇలా ఉండవేమో. ఇప్పుడు 2199, 3199, 5,000 పెంచినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఫ్యూచర్లో. ఖచ్చితంగా 5,000 పెంచినా నెలకి, సంవత్సరానికి ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇది ఫిక్స్. అలా మారిపోతా ఉంది మైండ్ సెట్, అలా మార్చేస్తున్నారు. జియో ప్లస్ హాట్స్టార్, జియో హాట్స్టార్, దానికి ఒక రేటు, దీనికి ఒక రేటు. ఏం చేస్తున్నాం మనం?
మన పిల్లలు వాళ్ళంతా కూడా ఒక సినిమా చూడాలంటే 2199 ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. మామూలుగా ఈ జియో హాట్‌స్టార్‌లో అనేది 10 నుంచి 19 లాంగ్వేజెస్‌లో కంటెంట్ అనేది అందులో ఉంటుంది. సినిమాలు కావచ్చు, అదేవిధంగా పిల్లలు చూసే కంటెంట్ కావచ్చు, ఓల్డ్ ఏజ్ సినిమాలు కావచ్చు, ఇవన్నీ కూడా 10 నుంచి 19 10 నుంచి 19 లాంగ్వేజెస్‌లో ఉంటాయి ఈ జియో హాట్‌స్టార్‌లో కంటెంట్ అయితే. ఇందాక మీకు చెప్పాను కదా, ఇది 499 యాన్యువల్. మొబైల్ యాడ్స్ ప్లే అవుతుంది. 499 రీఛార్జ్ చేస్తే యాడ్స్ ప్లే అవుతాయి. 1099 చేస్తే మీ ఫ్రెండ్స్కో, మీ ఫ్యామిలీ మెంబర్స్కో 2 డివైసెస్కి యాక్సెస్, అంటే మీరు ఒకరు రీఛార్జ్ చేస్తే ఇద్దరు రీఛార్జ్ ఫ్రీగా చూసుకోవచ్చు. ఆప్షన్ ఉంటుంది. హాలీవుడ్ సినిమాలు వస్తాయి అందులో. ఇప్పుడు 2199 చేస్తే రీఛార్జ్ మీరు 4 డివైజెస్ 4K హెచ్డి క్వాలిటీ, అంటే నలుగురికి 4 డివైజులకి యాక్సెస్ ఇచ్చుకోవచ్చు అనమాట. 4K క్వాలిటీ హాలీవుడ్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏం యాడ్ చేసినారు, మనకి 2 డివైజెస్ ఎక్స్ట్రా ఉంటుంది. యాడ్స్ ఉండవు అంతే. యాడ్స్ మహా అయితే ఎంతసేపు ఉంటుంది, ఒక 30 సెకండ్లు ఉంటాయి, లేదంటే 10 సెకండ్లు ఉంటాయి. అది కన్ను మూసుకొని కడు తెరిచే లోపల అయిపోతుంది. యాడ్స్ ఉండకుండా ఉండడానికి 2199. ఇద్దరు పర్సన్స్కి ఎక్స్ట్రా ఇది ఇచ్చిన దానికి 2199. మరి దాదాపు 700 రూపీస్ దాకా డిఫరెన్స్ ఉంది. ఒక యాడ్ అబ్బా, ఒక కళ్ళు మూసుకొని కళ్ళు తెరువు అబ్బా, అయిపోతుంది యాడ్. లేదంటే స్కిప్ యాడ్ కొట్టు, లేదంటే బ్లాక్ యాడ్ కొట్టు, అయిపోతుంది. దానికి ఎందుకు స్వామి ఇంత ప్రైజ్లు? సామాన్యులు ఎట్లా రీఛార్జ్లు చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. నేనైతే పడేస్తాను, జియో సిమ్ అయితే పడేస్తాను, కొత్త సిమ్ అయితే తీసుకుంటాను నేను. మామూలు రీఛార్జ్. ఇంకొకటి మర్చిపోయినా, జియో రీఛార్జ్ రీసెంట్గా ₹2 ప్రైజ్, ₹2 ప్రైజ్ పెంచినారు జియో. అంటే 199 చేసుకునేవాడికి ₹2 పెంపు, 299 చేసుకునేవాడికి ₹2 పెంపు. ఇట్లా మామూలుగా ప్రతి నెల రీఛార్జ్ అనేది ఉంటుంది. ఎవడైనా సరే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా జియో సిమ్ ఉన్న వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా నెలకు రీఛార్జ్ చేసే వాళ్ళు ఉంటారు, లేదంటే 3 నెలలకు రీఛార్జ్ చేసే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా ఉంటారు కదా. సరే, మన భారతదేశంలో 130 కోట్ల జనాభా అనుకోండి. సో ఆ 130 కోట్లు ప్లస్ 2 ఇంటూ 2 వేసుకోండి. ఎంత లాభం? ఎవరికి లాభం? అంబానీకి లాభం, మనకి కాదు. మనకి ₹2 చాలా తక్కువ అనుకోవచ్చు, ₹2. అలా 130 కోట్ల మంది జనాభా అంటే ₹2 అంటే ఎంత? అసలు క్యాల్కులేషన్ కూడా సరిపోతేమో నాకు తెలిసి. 260 చూడండి. ₹2 ₹1 అనేసి మనం ఈజీగా తీసి పడేస్తాము. ఆ ₹2 ₹1 అక్కడ ధనవంతుడిని కోటీశ్వరుని చేస్తుంది. రోల్స్ రాయిస్ కార్లో తిరిగేలా చేస్తుంది. మనకేమో ₹2 అని చెప్పి మోటార్ బైక్లో తిరిగే పరిస్థితి. వాళ్ళేమో బెంజు, ఆడీలు, 25th ఫ్లోరు, పైన స్విమ్మింగ్ పూలు, రిచ్ ప్లేసు, సెక్యూరిటీ, Z+, C+ సెక్యూరిటీలు. మనం రీఛార్జులు చేస్తే ఇప్పుడు ఇది చేస్తున్నారు 2199. ఇంకా పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియదు. మళ్ళీ కొత్తగా వాటర్ బాటిల్ అంటూ వచ్చింది, జియో వాటర్ ఏదో వచ్చింది. ఎన్ని బ్రాండ్లు రిలీజ్ చేస్తారు దీని మీద? ఒకటా రెండా, ఎన్ని ప్లాను 299, 1 month ప్లాన్ ఇది, 3 months ప్లాన్ ఇది. ఇది నేను చెప్పేది వచ్చి జియో ప్రైమ్ వీడియో 1 month ప్లాన్ ఇది, క్వార్టర్లీ ప్లాన్ ఇది, 12 months 1 year ప్లాను. మళ్ళీ ప్రైమ్ లైట్ వేరే యాప్, ప్రైమ్ లైట్ వేరే యాప్, దానికి 999. ఎన్ని స్వామి? జీతాలు తీసేదంతా దీనికే కట్టుకోవాల్సి వస్తుంది చివరికి మనము. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉండేది ఇట్లా పైకి వెళ్తా ఉంది గ్రాఫ్. ఒకసారి మీరు గూగుల్లో కూడా చూసుకోవచ్చు ఎంత గ్రాఫ్ పెరుగుతూ ఉందో, ఎంతమంది కూడా రీఛార్జులు చేస్తూ ఉన్నారు. సాఫ్ట్వేర్ వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు, ఇంకా తప్పదు. ఇంక వాళ్ళకి ఇంటికి వెళ్తారు, చేస్తారు, సినిమాలు చూడాలి, హ్యాపీగా ఉండాలి పిల్లలతో అని చెప్పి కూడా వాళ్ళు చేసుకుని చూస్తారు. వాళ్ళు చేసిన దానికి ఇక్కడ ఉంది అది. చూడండి ఎంత హై గ్రాఫ్ పెరుగుతూ ఉందో. 700 మాత్రమే అనుకోని మనం చేస్తే వాళ్ళు బిలియనియర్స్ అవుతారు, మనం ఇక్కడే ఉంటాం, అంతే తేడా, ఇంకేం లేదు. సో జాగ్రత్తగా చూడండి, ఒకసారి ఆలోచించండి, ఇది కరెక్టా కాదా అని చెప్పి కూడా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.